కృష్ణం వందే జగద్గురు. మనము అక్కడ దాకా మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో నిత్యాహ అంటే అనిత్య స్థాన స్థితిక్షస్వ భారత. అది నేను విడదీసి మీకు చెప్పాను. కాబట్టి ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఉష్ణం సుఖం, ఆ రోజు భాష్యం కూడా చదివాను. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇంద్రియాల వల్ల మనకి ఈ శీతోష్ణాలు ఇత్యాదులు అనేటువంటిది ఒక అనుభవం కలుగుతోంది. ఇప్పుడు ఇది చల్లగా ఉంది, ఇది వేడిగా ఉంది అనేది ఇంద్రియాలకి విషయాలతో సంసర్గం ఏర్పడినప్పుడు కలుగుతుంది. అయితే మనకు మామూలుగా మనం చెప్పుకోవాలంటే సామాన్యులకు అర్థమయ్యేటట్టు పగలే వెన్నెల జగమే ఊయల అని పాట. పగలే వెన్నెల అనేది ఎట్లా కాస్తుంది? అది ఏదో కవి చాలా అందంగా అంటే ఏమిటి పగలే వెన్నె అంటే మామూలుగా మనకు నిజమైన వేడి అనేది ఉష్ణం అనేది దాని తత్వం. అయితే ఆ ఉష్ణము కూడా ఎప్పుడూ దుఃఖదాయకంగా ఉంటుందా? అలా ఉండదు. సమయాలను బట్టి మొన్న మనం చెప్పుకున్నాం. ఇప్పుడు శీతాకాలంలో అదే వేడి మనకు కావాలి. అదే ఎండాకాలంలో మనకి ఉష్ణత్వం వద్దు. అదే విధంగా శీతత్వం అనేది ఎండాకాలంలో కావాలి. కానీ మనకి శీతాకాలంలో వద్దు. అంటే ఈ విధంగా మనకి ఏదైతే ఇప్పుడు అంత మాత్రం చేత మనం ఏదైతే శీతత్వం అనేది ఒక లక్షణంతో ఆ శీతత్వం అనే అది శీతత్వాన్ని కోల్పోయిందా? దీనికి కూడా మీకు తర్క భాష ఇత్యాదుల్లో వచ్చింది. మీరు ఒక్కొక్క దాని లక్షణం చెప్పినప్పుడు గంధవతి పృథ్వీ అని చదువుకున్నారు. అంటే పృథ్వీ యొక్క లక్షణం ఏంటి? లక్షణం అంటే దాన్ని కంప్లీట్ గా దాని విశేషణమే కదా, దాన్ని ఆనుకుని ఉండేది కదా, అంటి పెట్టుకొని క్యారెక్టరిస్టిక్స్ అంటాం మనం. అందువల్ల అదే విధంగా శీత స్పర్శవత్య ఆపహ అని చెప్పాడు. అంటే మీరు ఆలోచించుకోండి, హౌ లాజికల్ మనకి ఈ శాస్త్రాలన్నీ కూడా ఎంత సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాయి, ఎంత లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాయో మనం ఎప్పుడు కూడా ఏ శాస్త్రం చదివినా కూడా ఆ యాంగిల్లో అంటే భగవంతుడి దయ వల్ల మనకున్న ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ తో అలా మనం ఆలోచించుకోవాలి. ఎందుచేతనంటే నీళ్ళనేవి వాటి సహజత్వం ఏమిటి? చల్లదనం. అతి చల్లదనము అనేది ఏమిటి? మనం శీతలీకరణం అని మరీ కంప్లీట్ గా ఏదైతే ఉంటుందో, కానీ మనం ఏదైతే వానకాలము అంటే మనకు చలికాలంలో వాన పడితే చల్లగా వస్తుంది. అంటే ఆ గాలి యొక్క ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు తన్మాత్రలు అన్ని చదువుకున్నారు, పంచీకరణం చదువుకున్నారు. మనం ఏదైతే రిసీవ్ చేసుకుంటున్నామో పంచభూతాలు, పంచభూతాలలో ఎక్స్క్లూజివ్ క్వాలిటీ లేదు. ఇక్కడ సందర్భాన్ని బట్టి నేను చెప్తున్నాను. తన్మాత్రము అన్నారు, మీకు తెలుసు కదా పంచీకరణాన్ని గురించి మళ్ళీ వివరించు. దానిలో అంటే 50% అది ఒరిజినల్ ఉంటుంది, దాని తర్వాత ఆ 4 పార్ట్స్ మిగిలిన భూతాల్లోంచి కలపబడుతుంది. దిస్ ఇస్ ద థింగ్ అన్నమాట. నిజంగానే ఇప్పుడు మనం ఎందుకు అలా అన్నారు? మనము భూమి మీద ఉన్నాము, భూమి అన్నాము, ఇక్కడ గంధవతి పృథ్వీ అన్నారు. అంటే ఒక పృథ్వీ తత్వం మాత్రమే ఉందా? పృథ్వీ తత్వం మాత్రమే ఉండేది సూక్ష్మభూతాల్లో. తన్మాత్ర అన్నారు అక్కడ, తన్మాత్రలు పంచ తన్మాత్రలు. ఒకసారి జస్ట్ వెనక్కి వెళ్ళండి, అది కూడా మీరు కాంప్లికేటెడ్ చేసుకుని అర్థం చేసుకోవద్దు. అంటే మేనిఫెస్ట్ అయినది ఏదైతే ఉంటుందో మానవుడికి అందేటప్పటికి దానిలో మిగతా భూతాలు కలిసి మనకు లభిస్తుంది, కలవకుండా లభించదు. దట్ ఈస్ దేర్. కానీ దాని తత్వం అనేది దాని ఒరిజినాలిటీ ఒకటి ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ తన్మాత్రం. ఆ విధంగా మనం చూసినప్పుడు గంధవతి పృథ్వీ అన్నట్టుగానే మనము పృథ్వీ ఆపస్తేజో వాయురాకాశాలు అని చెప్పుకున్నప్పుడు అక్కడ ఏమయ్యింది మనకు? చల్లదనం అనేదేమో మనకి నీటి లక్షణం అని చెప్పాడు. ఉష్ణ స్పర్శవత్ తేజ అన్నాడు. సో ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ శీతత్వము అనేది ఏదైతే ఉందో ఆ శీతత్వము అనేది ఒక క్వాలిటీ. అది శీతత్వమే. దాని ఒరిజినాలిటీ ఆటోమేటిక్ గా అది మీకు కంఫర్టబుల్ గా ఎందుకు ఉంటుంది అని అంటే, అతి ఉష్ణం ఉన్నప్పుడు ఇది శీతత్వం కలిసి దాన్ని తగ్గిస్తుంది. కాబట్టి శీతత్వము అండ్ ఉష్ణత్వము ఇదే అవి ఏవి సుఖకరంగా ఉండడము దుఃఖకరంగా ఉండడంలో
ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే సుఖము దుఃఖము వాటి స్వరూపాలు మారడం లేదు. మారుతున్నవి ఏంటయ్యా? సుఖము కంఫర్ట్ అనేది అలాగే ఉంటుంది. దుఃఖం అనేది అలాగే ఉంటుంది. దాని తత్వం మారడం లేదు. ఇవి ఏదైతే ఉన్నాయో శీతము, ఉష్ణం అనేవి అవి మరన్న వాతావరణం ప్రకారము చల్లదనం ఓసారి సుఖాన్ని ఇస్తుంది. ఓసారి కానీ సుఖము అనే వర్డ్ ఏదైతే ఉందో, కంఫర్ట్ అనేది ఏదైతే ఉందో అది మారడం లేదు అని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తూ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఏదైతే మనము శీతోష్ణాలు అని అంటున్నామో, సుఖాలను దుఃఖాలను కలిగిస్తాయని మనం ఏదైతే అంటున్నామో అవి ఎలాంటివి అంటే ఆగమ అపాయన. అంటే మీకు అపాయము నాకు మార్నింగ్ ఇట్లా ఏదో ఆలోచిస్తూనే ఉంటాను కదా సబ్జెక్ట్. అపాయం అనేది చూడండి మీరు ఇప్పుడు ఎక్కడైనా మనం వెళుతూ ఉన్నప్పుడు అపాయము అని బోర్డు రాస్తారు. అపాయము అని బోర్డు రాస్తే దాన్ని మనం ఏ విధంగా తీసుకుంటాము? ప్రమాదము లేదా డేంజర్ ఇంగ్లీష్ లో. నిజం చెప్పాలంటే మీరు ఇక్కడ ఒక్కొక్క పదాన్ని గనక ఆలోచిస్తే ప్రమాదము అంటే ఏమిటి తెలుసా? మన బి అలర్ట్ అని. ప్రమాదము అంటే ఇక్కడ ప్రమత్తత పనికిరాదు. ప్రమాదాన్ని నివారించండి. ప్రమాదానికి లోను కాకండి. అంటే ప్రమత్తులై ఉండకండి. బి అలర్ట్, విజిలెంట్ గా ఉండండి. అందువల్ల మీకు యాక్సిడెంట్ అని ఎప్పుడైతే అంటారో ఎనీ యాక్సిడెంట్ ప్రమాదవశాత్తు మనం ఏదన్నా ప్రమాదవశాత్తు అంటే ఏమిటనుకుంటాం తెలుసా? ప్రమాదవశాత్తు ఇది జరిగింది అంటే ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగిందని అర్థమా? అంటే మనలో ఒక నిమిషం ఏదైతే ఒక నెగ్లిజెన్స్ అంటాము. నెగ్లిజెన్స్ అంటే ఒక్కోసారి మనం నిజంగా కూడా మనము అలా తడి నేల మీద నడుస్తూ ఉంటాం. టక్మని జారి పడదు. అది చూడకపోవడం వల్ల చూసి 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 అడుగులేస్తూ ఉన్నప్పుడు మనం కాషస్ గా ఉంటాం. కాబట్టి ప్రమాదము అనేది ఏదైతే ఉందో ప్రమత్తత కారణంగా కాబట్టి అక్కడ ప్రమాదము అని ఇక్కడ సూచిస్తున్నారు. అపాయము అంటే కూడా చూడండి. అపాయము అంటే దూరంగా ఉంచబడేది. ఇది పొద్దున్న నాకు అసలు ఇలా చెబుతూ ఉంటే అర్థాలు స్ఫురిస్తూ ఉంటాయి అన్నమాట. ధ్రువం అపాయే అపాదానం ఎప్పుడైతే అది తొలగిపోతుందో అప్పుడు అపాదాన పంచమిని మనం చదువుకున్నాం. అంటే వృక్షాత్ ఫలం పతతి వృక్షము నుండి పండు వృక్షం నుండి దూరం అయిపోయింది. దాని కొమ్మ నుండి అది ఉన్న దాని నుండి దూరం అపాయము. కాబట్టి అపాయం అని అక్కడ చెప్తున్నారు అంటే బీ అవే ఫ్రమ్ దట్ అని అర్థం. అవేనే అపాయం చూడండి అక్కడ కూడా చూస్తే అవే అన్నమాట. సో ఈ విధంగా ఆగమాహ వచ్చేవి అపాయాహ తొలగిపోయేవి. ఇవి ఏదైతే మనము మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీత ఉష్ణ సుఖ దుఃఖదాహ ఈ శీతము ఉష్ణం అనేవి వాటి మామూలుగా వాటి వల్ల కలిగే సుఖ దుఃఖాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో భావాలు ఇవన్నీ కూడా ఏమిటి అంటే మాత్రా స్పర్శాహ ఇంద్రియాలు విషయాలతో సంయోగం చెందినప్పుడు కలిసినప్పుడు అప్పుడు ఇవన్నీ మనకు అవుతాయి. కాబట్టి ఇవి ఏమిటి శాశ్వతంగా ఉంటాయా అంటే వాటి రూపం ఇది శాశ్వతం కాదు. ఎందుచేతనంటే ఇప్పుడు నేను ఇందాక మీకు పగలే వెళ్ళని చెప్పింది ఏమిటంటే ఏదైతే ఒక ఉష్ణం ఉందో మనకి ఇష్టమైన వారి సన్నిధిలో అది బాగానే ఉంటుంది. మనం ఎన్నో ఎన్నో అనుకుంటుంటాం ఇట్లా మన అనుభవంలో. అంటే అదే మనకి పూల చెయ్యి అవుతుంది, అదే అంప చెయ్యి అవుతుంది. సో ఈ విధంగా కాబట్టి ఇవి ఏమిటి అంటే మనకు ఆ ఇంద్రియాలకు కలిగేది ఏదైతే ఉంటుందో అది నిజం చెప్పాలంటే అక్కడ మనకు ముందే చెప్పుకున్నాం లోపల ఒకటి ఉంటుంది మైండ్, మనస్సు. మనస్సు ఇంద్రియాన్ని తాకుతుంది, ఇంద్రియం విషయాన్ని చేరుతుంది. ఇప్పుడు కదా మనకి అనుభూతులు అనేవి కలుగుతాయి అన్నమాట. అందువల్లనే విద్యారణ్య స్వామి వీళ్ళందరూ కూడా మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్నాడు. మనం ఒక నిమిషం ఒక్కోసారి ఆ, ఒక రకమైనటువంటి నిర్లిప్తత వచ్చేస్తుంది. ఎంతకాలం తాపత్రయపడతాము చాలు అనుకుంటాము. అంటే ఏమిటి అక్కడ మనస్సును మనం నిలువరించుకుంటున్నాం. అంటే మన మనస్సుని నిగ్రహించుకుంటే ఇదంతా చుట్టూ ఉన్నది కష్టం కష్టం కాదు, సుఖం సుఖం కాదు. మనస్సు నిగ్రహం లేదు. ప్రతి వాళ్ళు కూడా కొంతమంది ఎప్పటికీ కూడా జీవితాంతం వాళ్ళ పనులన్నీ అయిపోయాక కూడా మా మనవడు, ముని మనవడు, ముని 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 మనవడు ఇలా ఆలోచిస్తూనే ఉంటారన్నమాట. అలా కాకుండా ఉన్నప్పుడు ఏముండదు. కాబట్టి మనస్సే మనకి అన్నిటికీ కూడా బంధానికి, మోక్షానికి కూడా అదే కారణం. మనస్సు నిజంగా ముక్తంగా ఉండాలనుకుంటే ఉండగలదు. లేదు కాదు అనుకుంటే ఉండలేదు. అందువల్ల ఇక్కడ మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయనో అనిత్యాః తాన్ తితిక్షస్వ భారత.
తితిక్ష అంటే వాటిని భరించు. అందుకే తితిక్ష అంటే ఏమంటారంటే ద్వంద్వ సహిష్ణుత్వం. అంటే ద్వంద్వాలు అన్ని కూడా సుఖ దుఃఖాలు, వెలుగు నీడలు అవన్నీ మనం కలిమిలేములు మొన్న మాట్లాడుకున్నాం పోయినసారి మనం ఈ డిస్కషన్‌లో. కాబట్టి ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయి? వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాబట్టి అవి నిత్యంగా ఏముండవు. మనం వెంటనే అనుకుంటాం గూడా వెలుగు వెంటనే చీకటొస్తుంది. చీకటి వెంటనే వెలుగొస్తుంది. సుఖం తర్వాత సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం. అవి ఎప్పుడూ ఒకలాగా ఉండవు అని చక్రనేమిలాగా తిరుగుతూ ఉంటాయి. అందులో ఆకులంటాం మనం స్పోక్స్. అవి ఎలా కిందకి, మీదకి, కిందకి, మీదకి మనకు తిరుగుతూ ఉంటాయో, ఆ విధంగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాటిని భరించు. వాటిని మనము తితిక్షస్వ. నువ్వు వీటి విషయంలో ఈ సుఖం ఇదేదో దుఃఖం కలుగుతుంది. నేను వాళ్ళను హతమారిస్తే ఏమొస్తుంది మనకి? వాళ్ళని వధించి రాజ్యంతో ఏం చేసుకుంటాం అని ఏదైతే అనుకుంటున్నావో, ఇవన్నీ మనకు ఈ ఇంద్రియ చాంచల్యం వల్ల కలిగేటువంటి అనుభూతులు. వీటిని నువ్వు భరించు అని చెప్పారన్నమాట. కాబట్టి అంతే. అది మనం మొన్న శంకరాచార్యుల వారిది నేను చదివాను కాబట్టి, మళ్ళీ నేను దానికి ఐయామ్ నాట్ గోయింగ్ టు దేర్. తర్వాత ఇప్పుడు గురువుగారు రాసింది కూడా మీకు అంతా కూడా ఏమిటి? ఇప్పుడు ఇక్కడ గురువుగారి పుస్తకం ఫాలో అయ్యే వాళ్ళకు అందుకే నేనేమన్నాను ఇప్పుడు వాటికి వ్యభిచారం లేదు, మార్పు లేదు. ఈ టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి. అభిచరతి. అది మనం ఏమంటాము క్రాసింగ్ అన్నమాట. అసలు దాని నుంచి వచ్చిందే వ్యభిచారం. మీకు మామూలుగా సవ్యభిచారి ఇత్యాదులు కూడా మీకు తర్కంలో వస్తాయి. కాబట్టి సవ్యభిచారి అంటే ఏదైతే మీరు ట్రాన్సిటరీ ఉంటుందో వ్యభిచారి భావాలు అంటారు. వ్యభిచారి భావాలను అందుకే సంచారి భావాలు అంటారు. వ్యభిచారి అనేటప్పటికి మనోళ్ళు ఏదో అనుకుంటారు. యాక్చువల్ గా కులట అంటే కూడా కులం కులం అటతీతి కులట. మనం నిజంగా చెప్పాలంటే సంస్కృత వ్యాకరణాన్ని పదాలను ఒకసారి ఇట్లా మామూలుగా మనకి డిక్షనరీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. కానీ డెఫినిషన్స్ అనేవి అందులో ఉండవనుకోండి. ఆహ్, అలా మనకి ఎలా వచ్చాయి పదాలు ఏర్పడ్డాయి అని అనుకుంటే గనక, వాటిలో నిజంగా చెప్పాలంటే నిందాత్మకమైందే ఉండదు. నిందాత్మకమని మనం ఏదైతే అంటామో గర్హణీయమని, నిందాత్మకమని అది ఏముండదు. మామూలుగా మనకి ఏదైతే ఒక పదము వాడుతూ ఉంటామో అది ఒరిజినల్‌గా బానే ఉంటుంది. కానీ అది ఎవరి పట్ల ప్రయుక్తమవుతుంది దాన్ని బట్టి అది ఆటోమేటిక్‌గా అది సందర్భాన్ని బట్టి వాడటం వల్ల దానికి ఇది. అందువల్ల వ్యభిచారి అంటే ఏమిటంటే ఒక్కదానికి స్టిక్ అవ్వకుండా ఉండేవాడని అర్థం. వ్యభిచారి అంటే ఆడైనా, మగైనా జస్ట్ క్రాసింగ్ అన్నమాట. క్రాసింగ్ ద బార్డర్స్. ఇక్కడి నుంచి అక్కడెళ్ళడం, అక్కడి నుంచి ఇక్కడెళ్ళడం. దాన్ని మనం తెలుగులో ఎక్స్‌క్లూజివ్‌లీ ప్రాస్టిట్యూషన్ కింద మాట్లాడితే దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ థింగ్ అన్నమాట. ఓకే. ఇప్పుడు చెప్తున్నాడు 15వ శ్లోకము. భాష్యం ఊరికే చాలా సింపుల్‌గా చెప్పి మళ్ళీ తర్వాత కూడా భాష్యం దీనికి సింపుల్‌గా ఉంది. ఆత్మానత్వ దగ్గర కొంచెము విస్తృతంగా ఉంటుంది. శీతోష్ణాదీన్ సహతః కిం స్యాత్ ఇతి శృణు. అవునయ్య, చెబుతున్నావు కరెక్టే. ఏమని? నేనంటున్నాను శీతోష్ణాలను సహించు అని చెప్పాను. ఇవన్నీ అలా వస్తూ ఉంటాయి, పోతుంటాయి. మరి అలా సహిస్తూ ఉంటే సహతః అది మామూలుగా సహనం అన్నమాట. సహించే వాడికి ఏమవుతుంది? కిం స్యాత్ అంటే నేను చెప్తున్నాను. ఏమని? ఇక్కడ యం హిన వ్యథ్యంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. యం హి ఏతే యం పురుషం ఏతే న వ్యథయంతి. ఏ పురుషుణ్ణైతే ఏ పురుషేతే అయితే పురుష అన్నమాట. పురుష అన్నప్పుడు దానిలో పురుషార్థం అని మనం ఎలా మాట్లాడుకుంటామో పురుష అన్నప్పుడు ఒక వ్యక్తి అని తీసుకోవచ్చు. ఇక్కడ మామూలుగా అర్జునుడి కేసు చెప్తున్నాడని అంటే మామూలుగా మనకి పెద్ద ప్రాబ్లం ఉంది. ఏంటంటే పురుషేతే ఇది పురుష అంటే దేహి అని మాట్లాడారు కదా! దేహి అనే పదం అన్నమాట. ఇక్కడ పురుష అన్నప్పుడు. అందువల్ల పురుషార్థాలు అంటే కొంతమంది మరి మీరు కూడా ఎక్కడైనా వినుంటారేమో కొంతమంది పండిత ప్రకాండులు అంటాం కదా మనం. ఆ పండిత ప్రకాండులు పర్టిక్యులర్‌లీ ఈ పౌరోహిత్యంలో చేరాక వెర్రి వేయి విధాలుగా నడుస్తోంది. ఇవన్నీ పూజల్లో వాటిల్లో చెప్పేటప్పుడు పురుషార్థం అన్నప్పుడు అది పురుషులకు ధర్మార్థ కామ మోక్షాలు వాళ్ళకుంటాయి. ఆ భర్తతో పాటు అది భార్యకు అంటే ఈమెకు వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు అని వ్యాఖ్య వాళ్ళ
సకపోల వ్యాఖ్యానం కూడా నేను విన్నాను. ఎంత దారుణం అంటే, తెలియకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకపోగా మానవులను తప్పుదారి పట్టించడం. పురుషార్థము అంటే ఈ మన దేహాన్ని ధరించినటువంటి, అంటే మామూలుగా బ్రతికి ఉన్నవాడు కదా. ఇప్పుడు జీవుడు ఉన్నవాడికి అంటే ఒక వ్యక్తి అనుకున్నాం అనుకోండి, అప్పుడు పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు. ఒక వ్యక్తికి 4 పురుషార్థాలు. కాబట్టి ఒక మామూలు జీవి అంటాం మనం. జీవుడికి అనే బదులు ఒక జీవికి పురుషార్థాలు 4. అది స్త్రీయా, పురుషుడా అనే భేదం ఉండదు. కాబట్టి ధర్మార్థ కామ మోక్షాలు ఇద్దరికి కూడా విడివిడిగానే ఉంటాయి. ఎవరి ధర్మం వాళ్ళకే ఉంటుంది. ఆ మొగుడు దానిలో సగం పుణ్యం ఆ భార్యకు వస్తుంది అని అంటారు. అసలు వీటిని గురించి ఆఫ్ కోర్స్ మనకు అప్రస్తుతము, కాబట్టి నేను దాన్ని గురించి విపరీతంగా చర్చించడం లేదు. కానీ ఇక్కడ పురుష అన్నాడు కాబట్టి, యం పురుషం ఏతే ఈ సుఖ దుఃఖాదులు నవ్యథయంతి. ఎవరినైతే ఏ ఏ వ్యక్తినైతే ఈ సుఖ దుఃఖాదులు శీతోష్ణాదులు బాధించవో అతన్ని పురుషర్షభ అని ఎవరిని పురుష పుంగవ అని అర్జునుని సంబోధిస్తున్నాడు. అక్కడ పురుష పదం వాడాడు, ఇక్కడ పురుష పుంగవ అంటే ఉత్తమ మానవుడా, ఉత్తమ పురుష. ఎవరినైతే ఇవి బాధించవో అతను ఎలా ఉంటాడు? అతను సమ దుఃఖ సుఖం ధీరం, సహ ధీర, అతడు ధీరుడు. ఎందుకు? ధీరత్వము అనేది ఉంది, ఆ ఫర్బియరెన్స్ అంటాము. ఆ ధైర్యం, ధైర్యం అంటే అదే, అంటే దాన్ని సహించే శక్తి. అది ఎలా ఉంటుంది అతనికి? సమ దుఃఖ సుఖం, దుఃఖము సుఖము రెండు కూడా ఒకేలాగుంటాయి ఆయనకు. దుఃఖం వచ్చింది అని ఏడుస్తూ కూర్చోడు, సుఖం వచ్చిందని తుళ్ళిపడడు. కాబట్టి ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? ఈ శీతోష్ణాదులను, ద్వంద్వాలన్నింటికి కూడా చెలించకుండా మనస్సును నిగ్రహించుకొని నిబ్బరంగా ఉంటాడు. అలాంటి అతడు ధీరుడు. అలాంటి ధీరుణ్ణి ఇవి ఎవరినైతే బాధించవో ఆ ధీరుడు ఏమవుతుంది? ఆ ధీరుని ఏం చేస్తాయి? అమృతత్వాయ కల్పతే. ఆ ధీరుడు అమృతత్వాన్ని పొందుతాడు. ఎవరినైతే ఈ ద్వంద్వాలు బాధించవో అతనికి ఏమవుతుంది అంటే హాయిగా, ఇక్కడ ఏమిటి, అక్కడ యమ్య పురుషం సమ దుఃఖ సుఖం సమే దుఃఖ సుఖే యస్య తం సమదుఃఖ సుఖం సుఖ దుఃఖ ప్రాప్తౌ హర్ష విషాదరహితం ధీరం ధీమంతం నవ్యథయంతి నచాలయంతి నిత్యాత్మ దర్శనాత్. అంటే వాళ్ళకి ఆత్మ యొక్క నిత్యత్వం తెలుసు కాబట్టి, ఏతే యథోక్తా శీతోష్ణాదయ సహ నిత్యాత్మ దర్శన నిష్ఠ ద్వంద్వ సహిష్ణు అమృతత్వాయ మోక్షాయ కల్పతే. అంటే సుఖం ధీరం సహ పురుష అమృతత్వాయ కల్పతే. అంటే ఏమిటి? కల్పతే అనేది కృపి సామర్థ్య అని ఒక వర్డ్. అందువల్లనే మనకు కల్పన, సంకల్పము, ప్రకల్పము, లేదు మామూలుగా విరుద్ధంగా ఉంటే వికల్పము. అక్లిప్ అనేది ధాతు అన్నమాట. అంటే ఇట్ ఈస్ సమర్థం అనే అర్థం అనమాట. అంటే వెల్ సెటిల్డ్ అన్నమాట. కాబట్టి అమృతత్వాయ కల్పతే, అలాంటి పురుషుడు అమృతత్వానికి, మోక్షానికి. ఇక్కడ అమృతత్వము మోక్షము అనగానే మళ్ళీ శాశ్వతంగా ఉండిపోతాడు అనే మాట కాదు. ఇహలోకంలో శాశ్వతంగా ఉండిపోతాడని కాదు. మామూలుగా ఏదైతే మృతము, మరణము, అయ్యో ఇది పోయింది అనేది ఏదైతే ఉంటుందో, మరణ దుఃఖం అనేది ఇప్పుడు ఏదైనా మనకి శంకరాచార్యుల వారు భాష్యంలో, మన బ్రహ్మసూత్ర భాష్యంలో బిగినింగ్ లోనే చాలా అద్భుతమైన ఉదాహరణలు చెప్తాడు ఆయన. చెప్పాను కదా, కాంప్లికేటెడ్ గా పోకుండా ఉంటే ఆయన చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయన ఏమంటాడంటే, ఎంతవరకు అయితే ఓ వ్యక్తి కుండలాలు, అంటే ఇప్పుడు ఆ రోజుల్లో మగవాళ్ళు కూడా కుండలాలు ధరించేవాళ్ళు. ఎంతవరకైతే ఒక వ్యక్తికి స్వర్ణం మీద మమకారం, బంగారం మీద మమకారం ఉండడము, నా కుండలాలు అనేటువంటి మమకారం ఉంటుందో, అప్పుడు అంతసేపు ఆ కుండలాలు ఉన్నా పోయినా మనంగా సవరించుకున్నట్టు వాటిని కూర్చిన ఒక వ్యథ ఉంటుంది. ఎప్పుడైతే వాటిపైన ఆయనకి అసలు మమకారం నాది నాది ఇది నా వస్తువు అనేది లేకుండా పోతుందో,
అప్పుడు ఆ కుండలాలు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే, ఏది ఉన్నా ఒకటే, ఏది లేకున్నా ఒకటే. కాబట్టి ఇలాంటివి ఉదాహరణలు ఇస్తాడనమాట. ఎంతవరకైతే నా కొడుకు, నా భార్య, నాది ఇప్పుడు నిజంగానే కొడుకే గనక సుఖకరుడవుతే, మనం మామూలుగా మాట్లాడుకుంటే వ్యావహారికంలో, నిజంగానే సంతానం అనేది సుఖాన్నిచ్చేదవుతే, సంతానం ఆనంద కారణమవుతే, ఆ సంతానమే చెడుగా ప్రవర్తించినప్పుడు మనం ఏమనుకుంటున్నాము? ఇలాంటి వాడు పుట్టకున్నా బాగుండును అంటున్నాము. అంటే ఏమిటి? ఏదైతే మీకు సుఖ కారణమని అనుకున్నారో, అది దుఃఖ కారణంగా పరిణమించింది. అంటే దానిలో వ్యభిచరతి. దానిలో నిత్యత్వం లేదు. అంటే ఏమిటి? మనకేదైతే ఒకప్పుడు ఆనందాన్ని ఇస్తుందనుకుంటున్నామో, దానిలో మళ్ళీ ఆనందం లేకుండా పోతుంది. కాబట్టి మనకి ఇది నాది, నాది, నాది అనుకున్నప్పుడు మనకి అది పోతే బాధ ఉంటుంది. మనది కాదనుకున్నప్పుడు ఇంక పోవడానికేం లేదు కదా! నాది అనుకుంటే పోతుంది. నాకేమీ లేదనుకుంటే పోవడానికేముంది? అంత బాగా చెప్తాడు అందులో. చాలా వరకు గూడా. అదే విధంగా ఈ భార్య, పుత్రాదుల పట్ల అని ఆయన చెప్పడానికి ముందు ఉపోద్ఘాతంలో అద్భుతంగా చెప్తారనమాట శంకరాచార్యులు. అదే విధంగా ఇక్కడ అతను అమృతత్వాయ కల్పతే. అమృతత్వాయ కల్పతే అంటే మోక్షం. అలాంటి అతనికి ఇంకసలు జీవితంలో అమృతత్వం అంటే ఏమిటసలు? ఒక రకమైనటువంటి ఒక బ్లిస్‌ఫుల్ స్టేట్. మనం అమృతం అనేటప్పటికి ఆహా! అమృతం. చిన్న పాయసం తాగుతాం. అమృతంలాగా ఉంది అంటాం. అమృతంలాగా ఉంది అంటే ఒక అనిర్వచనీయం. అమృతం తాగిన వాడెవరు మనకింతవరకు కనపడలేదు. అమృతం చేసింది కూడా చూడలేదు. కానీ ఏదో మనము ఇప్పుడు చందమామను చూసేసి ఇప్పుడు చందమామలో రాళ్ళు రప్పలని తేల్చేసారనుకోండి. కాబట్టి చందమామ ఉదాహరణ ఇప్పుడు నడవదు గానీ, ఇంకా అమృతంది నడుస్తుంది. సో, అమృతం అని ఏదైతే మనం అనుకుంటున్నామో ఒక అనిర్వచనీయమైనటువంటిది అనే మాత్ర అనుభూతికి లోనవుతున్నాం. కాబట్టి అమృత దశ అంటే ఏమిటంటే, చీకు చింత లేనటువంటి ఒక ఆనందమయ దశ. అదే విధంగా మోక్షాయ కల్పతి. అందువల్ల ఏమవుతుంది మోక్షము. మోక్షం అంటే కూడా విదేహ మోక్షము, మోక్షం అని చెప్పడానికి లేనే లేదు. పోయిన తర్వాత అసలు మనిషి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఇంక దేని నుంచి మోక్షము? ఆత్మ లేదు. కళేబరము. కళేబరం నుంచి మోక్షం ఏమిటి? జీవుడు వెళ్ళిపోతున్నాడు. నిజంగానే జీవుడికి బంధము లేదు, మోక్షము లేదంటారు. జీవుడు ఏం చేస్తూ ఉంటాడు? నిజంగా బంధము, మోక్షం ఉంటే శరీరాన్ని వదలడు జీవుడు. నేను సింపుల్ టర్మ్స్ లోనే చెప్తానన్నాను కాబట్టి చెప్తున్నాను. మనలో మాట మనం ఆలోచించుకుంటే, జీవుడికి నాది ఇది శరీరము అనుకుంటే మనకి వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ అని ఇది వదిలేసేసి ఇక్కడి నుంచి ఈ శరీరంలోంచి ఇంకో శరీరంలోకి గెంతులు వెయ్యట్లేదుగా. ఆ చైతన్యం అనేది ఎప్పుడైతే ఈ శరీర ధారణ ఉన్నంత సేపు ఉంటుంది. తర్వాత అది ఒక వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ జీవుడు అనే అతనికి వీటిపైన మమకారం ఉండి ఇది ఈ శరీరాన్ని నేను పట్టుకొని ఉంటాను అని ఎక్కడ పట్టుకొని ఉండట్లేదు. కాబట్టి ఏదైతే మనం సజీవంగా ఉన్నప్పుడు కలిగేటువంటి మానసికమైనటువంటి ఒకానొక ఆనందం ఉందో అది మోక్షం. అంతే. అంటే ఏమిటి మనకు ధర్మ, అర్థ, కామ మోక్షాలన్నారు. అంటే ఇవన్నీ ఇంటర్‌లింక్డ్ అని చెప్పారు. ఎలా ఇంటర్‌లింక్డ్ అని చెప్పారు అంటే, ధర్మం అనేది నీ మన బాధ్యత మనం ఏదో ఒకటి డ్యూటీ అనేది మనకు అప్పగించబడింది. అది ఏదన్నా కావచ్చు. ధర్మ వ్యాధోపాఖ్యానంలాగా కటికవాడు కావచ్చు, మామూలు గుర్రం నడిపేవాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో, మన బాధ్యత మనం చేస్తూ వెళ్తాం. మన బాధ్యతలో ఒక్కోసారి స్ట్రిక్ట్‌గా ఇప్పుడు తిట్టాల్సొస్తే స్టూడెంట్స్‌ని మనము ఒక్కోసారి కొంచెము ఆహ్, ఆహ్, విసుక్కుంటాం కూడా. కాబట్టి అలాంటిది ఉంటుంది, ఇలాంటిది ఉంటుంది. అందువల్ల మనం గనక అలా చూసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఆటోమేటిక్‌గా ఒక రకమైనటువంటి ఆహ్, బంధం అనేది మనకి ఏర్పడుతుంది. అలా కాకుండగా ఏదైతే ఏ బాధ లేకుండా ఉంటామో, అప్పుడు మనకేమవుతుంది అనంటే, ఒక రకమైన నిశ్చింత ఏర్పడుతుంది. అది మోక్షం అన్నమాట. అంతేగాని మోక్షం అనగానే ఏదో రెక్కలు కట్టుకొని ఏదో పుష్పక విమానంలో పోయినట్టుగా కాదు అని చెప్తున్నాడు. చెప్పి ఇక్కడేదైతే ఉందో ఇది కొంచెము రాబోయే శ్లోకం అన్నమాట. సరే బానే ఉంది. ఇతశ్చ శోకమోహౌ అకృత్వా శీతోష్ణాది సహనం యుక్తం కర్తుం యస్మాత్. సరే ఇతశ్చ ఇటుపైని అంటే అటు పిమ్మట అని మనం మాట్లాడతాం కదా. ఇప్పుడు ఏంటి ఇంకా శోకమోహో అకృత్వ. ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి
శోకము మోహం అవసరం లేదు. ఆ ద్వంద్వాలను వదిలేయవడం వల్ల ఏమవుతుంది? హాయిగా ఉంటుంది. కాబట్టి ఏం చెయ్యాలి? అవి వస్తాయి. కానీ శీతోష్ణాది సహనం యుక్తం కర్తుం. అవి రావు అనట్లేదు. గమ్మత్తైన విషయం ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే తితిక్షస్వ అన్నాడు. అంటే ఇప్పుడు ఇంజక్షన్ ఇస్తూ ఉంటాం. అయ్యో! అయిపోయింది, అయిపోయింది, అయిపోయింది అంటుంటాం. చిన్న పిల్లలకు గాని, నాలాంటి భయపడే వాళ్ళకి గాని అయిపోయింది. పుచ్చుకుంటుంది. పుచ్చుకున్నప్పుడు నొప్పనేది ఉంటుంది. లేదు, 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 లేదు పోయిందని చెప్పేసేసి అనడం అనేది దట్ ఈస్ కాల్డ్ సహనం యుక్తం. ఏదైతే మనకు నొప్పి కలుగుతుందో, నొప్పి కలగదనడం లేదు. నొప్పి కలుగుతుంది, చలేస్తుంది, వేడి ఉంటుంది. కానీ మనం నిన్న మొన్నటి దాకా ఎండలో తహతహలాడిపోయినాము, తప్పించిపోయాము. వర్షపు జల్లు రావాలనుకున్నాము వచ్చింది. కాబట్టి మళ్ళీ వర్షము ఏదో ఉంటుంది. అమ్మమ్మ వర్షం వద్దు అనుకోగానే చలి వస్తుంది. చలిగా మళ్ళీ అది. అంటే ఏంటి? వీటిని మనం సహిస్తూ, సహిస్తూ, సహిస్తూ ఉంటాం. అది బానే ఉంది. యుక్తం కర్తుం నిజమే. వాటిని భరించాలి. ఇది సమంజసమే, యుక్తమే, సరైంది. యస్మాత్ ఎందుచేతనంటే చెప్తున్నాడన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టో అంతస్త్వనయో తత్వదర్శిభిః. ఇక్కడ అకార ప్రశ్లేషలు వస్తున్నాయి. న అసతః న అసతో విద్యతే భావో న అభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టః అంతః అంతస్తు అన్నమాట. అంతస్తు అనయోహో తత్వదర్శిభిః. తత్వదర్శిభిః అన్నాడు. తత్వవేత్తలు, తత్వాన్ని దర్శించిన వాళ్ళు. తత్వం అంటే ఏమిటి? తత్వమసి అనేది మనకు వస్తుంది మహావాక్యాలు. తత్ తత్వం అంటే ఏమిటి? తత్ త్వం. త్వం అనేది ఇంతకుముందు మనం మాట్లాడాం. మానవత్వం, క్రూరత్వం. త్వం అనేది పొసెసివ్ ప్రణవం. కలిగి ఉండుట, మనుష్యత్వం, ఉత్తమత్వం. త్వం అంటే కలిగి ఉండుట అని చెప్పే ప్రత్యయం. మనం ఇంతకు ముందు నేను చెప్పాను. త్వం అనేదిను తర్వాత మత్ అనేది రెండు కూడా ఒకటి. బుద్ధిమత్వం అంటారు, బుద్ధిమంతుడు అని, బుద్ధిమాన్ అంటాం. కాబట్టి ఇక్కడ కలిగి ఉండుట అనే అర్థాన్ని ఇచ్చేది త్వము. తత్ అంటే ఏమిటి? అది. తత్వం అని అంటే ఏమిటి అంటే దట్నెస్. ఆ దట్ అని ఏదైతే అంటామో అది. అంటే మనము శీతము అంటే శీతము, శీతత్వాన్ని కలిగి ఉన్నది. ఉష్ణం ఉష్ణత్వాన్ని కలిగి ఉన్నది. సుఖం సుఖత్వాన్ని కలిగి. సో త్వం అనేది అక్కడ వస్తుంది. కాబట్టి ఇక్కడ తత్వం అనేది అంటే ఇట్ ఈస్ ప్యూర్లీ సైంటిఫిక్ వర్డ్ అన్నమాట. మనం ఏదైతే చెప్తామో దాన్ని కంప్లీట్ గా ఏదో అంటారు రిడక్షన్ థియరీ సంథింగ్ ఏదో అంటారు. దాన్ని కంప్లీట్ గా ఇటు అటు ఇటు అటు అన్ని కూడా తీసేసి ఎక్స్క్లూజివ్ గా ఏదైతే ఉంటుందో అది తత్వం అన్నమాట. అంటే ఇటు పొరలు అటు పొరలు అన్ని తీసేసి అందుకే వస్తు తత్వం అంటారు. ఒక బంగారం అంటే బంగారం అది ఏంటి దాని ఒరిజినల్ గా ఎలా ఉంటుంది? దట్ ఈస్ కాల్డ్ తత్వం. స్వర్ణం అంటే ఇది సువర్ణత్వం అందులో ఉందా అది అన్నమాట. కాబట్టి ఇక్కడ అసత్, సత్తు, అసత్తులు రెండు ఉన్నాయి. సత్ అనేది ఏమిటది? సత్తు సన్ ఘట అని. ఇప్పుడు సన్ అని సత్ అనేది పుంలింగంలో సన్ అవుతుంది అనమాట. నపుంసకంలో సత్ అనే ఉంటుంది. సో సత్ ఎలా మనకు మరుత్ మరుతో మరుత టైప్ లోనే ఉంటుంది అనమాట. అందుకే సంతం సంతహ సంత ఇప్పుడు సన్ సంతవు సంతహ అని ఉంటుంది అనమాట. ఆ టైప్ లో వస్తాయి అది. ఓకే. అదే. సో ఇక్కడ అసత్తు ఫస్ట్ ఏమన్నాడు? అసత్ అన్నాడు. అండ్ తర్వాత ఏమన్నాడు? సత్ అన్నాడు. ఇది హలంత శబ్దం. హలంత శబ్దం లాగే దాని విభక్తులు వస్తాయి. అసతః న న అసతో విద్యతే భావః. భావః అంటే ఎగ్జిస్టెన్స్. మొన్న కూడా చెప్పినట్టున్నా మీకు. భావః భవతీతి భావః. భావ అంటే మనసులో ఉండే భావమే కాదు. భావ మీన్స్ యాక్చువల్లీ భూధాతు నుంచి వచ్చింది. దట్ ఈస్ ఎగ్జిస్టెన్స్. కాబట్టి అసతః భావః న విద్యతే. సో సింపుల్. భగవద్గీత ఎంత సింపుల్. అంటే లేని దాన్ని, లేనిది అనేది ఏదైతే మాట్లాడుతున్నామో దానిలో ఉండటం అనేది లేదు. ప్లీజ్ ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఒక్క నిమిషం. ఎందుకంటే మీరు చాలా చదువుకున్న వాళ్ళు కాబట్టి ఏదైతే లేదో
లేని దాని ఉనికి లేదు. ఏదో పజిల్ లాగా ఉంది కదా. అసతః భావ నా. లేదు అని మనం మాట్లాడుతున్నాము. ఆ లేని దాని ఉనికి ఇక్కడ లేదు. అది ఉండటము అనేది లేదు. అంటే ఏంటి? అచ్చంగా లేకపోవడం అనేది అర్థం. ఎందుకంటే మీకు ఇక్కడ ముందు కూడా చూపబోతున్నాడు. ఏమని చూపబోతున్నాడు అంటే, మీరు దాంట్లో తర్కంలో చదువుకుని ఉంటారు కదా, తర్క భాషలో వస్తుంటుంది. అభావం అనేది, వాళ్ళ అభావం కూడా ఒక పదార్థంగా వీళ్ళు తీసుకుంటారు. ఎవరు? వైశేషి వైశేషిక శాస్త్రంలో వాళ్ళు ఇలా తీసుకుంటారు. కాబట్టి అభావం కూడా పదార్థం అంటారు. వీళ్ళు సప్త పదార్థాలు చెప్తారు, అందులో అభావం చెప్తారు అన్నమాట. తర్కంలో మీకు 16 పదార్థాలు వస్తాయి. సో ఇక్కడ అభావము అనేటప్పుడు ఏమంటాడంటే, అభావం చతుర్విధం అంటాడు. అంటే మీరు నిరుక్తంలో చదువుకున్నారు. భావ వికారాలు షట్ అని, జాయతే, అస్థి ఇత్యాదులు మీరు చదువుకున్నారు. కాబట్టి అది జాయతే అంటే ఏమంటున్నారు మీరు? పుడుతుంది అంటున్నారు. పుడుతుంది అనడంలోనే ఏముంది? మనకి ఆది అనాది అని 2 వర్డ్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అంతకుముందు లేదు అని అర్థం. అంటే మనకి అభావం ఎక్కడ ఉంటుంది? ప్రాగభావము. అంటే వస్తువు పుట్టక ముందు అనేది ఏదైతే ఉందో అది ఒక అభావం, ప్రాగభావము. తర్వాత ప్రధ్వంసాభావము. మనలాగే ఇప్పుడు మనం పుట్టడము, పుట్టక ముందు మనం లేము. మనము లేని టైంలో, మనం పుట్టక ముందు, దట్ ఈస్ ప్రాగభావము. మనం పుట్టాము. తర్వాత ఏమవుతుంది? మనం ఉండనప్పుడు ప్రధ్వంసాభావం. ఓకే. తర్వాత అన్యోన్యాభావం. ఎక్స్ వై కాదు, వై ఎక్స్ కాదు. దిస్ ఇస్ అన్యోన్యాభావం. ఘటము పటము కాదు, పటము ఘటము కాదు. ఓకే. అత్యంతాభావం. అసలంటూ లేకపోవడం. మనం ఏదో కుందేటి కొమ్ము ఇచ్చాలి అసిద్ధ అంటారు వాళ్ళు. సో అత్యంతాభావం. సో ఈ విధంగా అసలు ఒక వస్తువు అనేది ఏదైతే ఉందో, లేనే లేని అని అన్నప్పుడు అది ఉండింది, ఉంటుంది, ఉండబోతుంది అనే పదం ఉండదు. లేదు అంటే లేదు. లేని దానిని గూర్చి మనం ఏదైతే ఇప్పుడు ఉన్నది, జాయతే అస్తి పరిణమతే అని ఏదైతే మాట్లాడుతున్నామో ఆ భావ వికారాలకు లోనవుతుందో, దాన్ని అదేమంటున్నాం? అది అది ఇక్కడ ఉన్నది అని చెప్తున్నావా అంటే, అది ఉన్నది కానీ అది ఉండడం లేదు కదా. కాబట్టి అసలు లేని దానికి ఉండటము అనేది కుదరదు. అదే విధంగా నా అభావో విద్యతే సతః. సత్తుకి మాత్రము లేకపోవడం అంటూ లేదు. సత్ అనేది ఏమిటి మనకి తర్వాత చెప్తాడు. ఉభయోరపి అంతః దృష్టః. అదే కదా సిద్ధాంతం. ఈ రెండింటిది కూడా చివరి వరకు అంతు తేల్చుకున్నారంటాం మనం, తెలుసా? ఈ రెండింటి అంతును కనుక్కున్నారు ఎవరు అంటే తత్వదర్శిభి. తత్వవేత్తలు, ద్రష్టలు, వేదాంతం అని కూడా ఇక్కడ అనట్లేదు. వేదాంతం అంటే మనకి ఉపనిషత్తులు వరకే లిమిటెడ్ అవుతుంది. బట్ తత్వము అన్నప్పుడు ఆల్ ఫిలాసఫీస్ కమాండర్ దిస్ అన్నమాట. తత్వము అంటే వాట్ ఈస్ వాట్ అన్నమాట. కాబట్టి వీటి యొక్క స్వరూపం, వీటి యొక్క ఉండటము లేకపోవటము అనేటువంటి సత్ అంటే ఏమిటి, అసత్ అంటే ఏమిటి అంటే, ఎప్పుడూ ఏ మార్పు లేకుండా ఉండేది సత్. త్రికాలాబాధితము అని అట్లా అట్లా టెక్నికల్ వర్డ్స్ వాడతారు. అంటే అది ఉంది అంటే ఉంటూనే, అది ఉంది, దట్స్ ఆల్. దానికి మళ్ళీ మీరు తరుగు పెరుగుట ఇవన్నీ ఏమి ఉండవు అన్నమాట. కాబట్టి అది లేకపోవడం అంటూ ఉండదు. లేనిది ఏదైతే ఉంటుందో దానికి ఉండటం అంటూ అనేది ఉండదు. ఈ రెండింటి యొక్క స్వరూపాలను చాలా చక్కగా తెలుసుకున్నారు. ఎవరు వాళ్ళు అంటే మహానుభావులు, తత్వదర్శులు, వాళ్ళు తత్వవేత్తలు తెలుసుకున్నారు. కాబట్టి దాన్ని గురించి ముందుకు చెప్పబోతూ ఉన్నాడనమాట. ఇక్కడ అదే అందుకని వివరణలో ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, బ్రహ్మ ఒకటే. మరి ఇవన్నీ ఉన్నాయి కదా. ఇది చదువుతాను. అసతః అవిద్యమానస్య
శీతోష్ణాదేః సకారణస్య న విద్యతే నాస్తి భావః భవనం అస్థిత. ఇక్కడ నహి శీతోష్ణాది సకారణం ప్రమాణైః నిరూప్యమాణం వస్తు సద్భవతి వికారో హి సహ వికారశ్చ వ్యభిచరతి. ఇప్పుడు మనము ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం ఏదో తన్మాత్రలు టైప్ లో కదా, అది సాంఖ్యతత్వం. మళ్ళీ అక్కడ తన్మాత్రలు కూడా సృష్టిలోకి వస్తాయి. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, మీరు శీతోష్ణాదులు ఏదైతే మనం మాట్లాడుతున్నామో వాటికి కారణం అంటూ ఒకటి ఉంది. కారణం మనకి ఒక్కటి ఏంటంటే, కారణం అనేది అయితే ఎప్పుడైతే ఉంటుందో, కారణం నుంచి వచ్చిన కార్యము అంటే వాళ్ళు అందుకని ముందు లౌకిక ఎగ్జాంపుల్స్ ఇస్తారు. కార్యము అంటే ఏమిటి? అంతే, దానికి టెక్నికల్ టర్మ్ నాకు తర్కం చాలా నచ్చుతుంది టు బి ఫ్రాంక్. ఎందుకంటే ఆ అది కార్యం చాలా కార్యకారణాలు చెప్తాడనమాట. ఆ కార్యము కంటే అవశ్యంగా కార్య నియత పూర్వ వృత్తి కారణం అంటాడు. కార్యం కంటే ముందు అవశ్యంగా ఉండాల్సిందే కారణం. కారణం అనేది ఒకటి ఉంటుంది అనమాట. కార్యం ప్రాగభావ ప్రతియోగి. కార్యం అనేది ఏదైతే ఉంటుందో అంతకు ముందు లేనిది ఇప్పుడు పుడుతుంది. అంటే మనము ఒక తంతువులు తీసుకున్నాము, తంతు పటాలను తీసుకున్నాం, అంటే దారపోగులు అనేది తీసుకున్నాం, అవి వరుసజావు. అది దారపోగుల్లో వస్త్రం ఉందా అంటే గమ్మత్తు చూడండి, దారపోగుల్లో వస్త్రం లేదు, కానీ దారపోగులతోటే వస్త్రం తయారవుతుంది. వస్త్రం ఏర్పడిన తర్వాత దారం పోగులు లేవు. ఎలా లేవు? మీరు ఒక్కొక్క పోగు తీసినా రావు, మీకు తెలుసు కదా. ఏదైతే మనం దారం తీసుకుని కండె చుట్టుకుని ఇవన్నీ చేసామో అలాగా మళ్ళీ ఆ దారం తీసుకుని మనం పూలు అల్లుకున్నాం మరొకటి అంటే లేదనమాట. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, కారణం అనేది ఒకటి ఉంటుంది, ఆ కారణము నుంచి కార్యం వస్తుంది. కార్యం అనేది మనకి మామూలుగా ఒక మట్టి నుంచి కుండ తయారవుతుంది. మట్టి అనేది మృత్ కారణమైతే, ఘటం అనేది మనకి ఒక కార్యం. ఈ ఘటం అనేది నశిస్తే అది ఎక్కడ ఉండిపోతుంది? మూల పదార్థమైనటువంటి మట్టిలో ఉండిపోతుంది. ఘటం నశిస్తుంది. కాబట్టి ఇలా మనము, మరి మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా మనం ఒకటి 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 మనం అనుకుంటూ పోతే, అంటే ఇక్కడ చూడండి, ఇది మామూలుగా చిన్నపిల్లలకైతే ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. కొంచెం మనం ఆ, ఒక రకమైన మ్యాచ్యూరిటీ అందిన వాళ్ళకి ఏమవుతుందంటే, అక్కడ మనం ఏదైతే తతక్యం తతక్యం అనేదో చెప్పినట్టు మనకి ఇక్కడ ఏమిటయ్యా అని అంటే, ముఖ్యంగా అవును, ఇప్పుడు ఇది చెట్టు ఉంది, చెట్టు ముందా విత్తు ముందా అన్నాము, చెట్టు ఉంది, పుట్ట ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మరి ఈ ప్రళయం అనేది ఒకటి ఏర్పడుతుంది, అప్పుడు ఇవి ఎక్కడ ఉన్నాయి, ఏ రూపంలో ఉన్నాయి అని మనకు ఒక పరిణతి చెందిన మనస్సుకి ఆలోచనలు వస్తూ ఉంటాయి. దీనికి ఎన్నో ప్రశ్నలు చెలరేగుతూ ఉంటాయి. అసలు ఇప్పుడు ఇదంతా ఎలా నడుస్తుంది? మన మామూలుగా సైంటిస్టులు చెప్తారు, వర్షం ఇలా వస్తుంది, ఇలా అవుతే వస్తుంది, ఇలా అవుతే వస్తుంది అని చెప్తున్నారు, కరెక్టే. అది ఏదైతే మనకు అందినటువంటి ప్రమాణాలను పట్టుకొని మనం ఏదైతే చెప్తున్నామో అది చెప్తున్నాం. కానీ ఇప్పుడు ఎంతవరకు ఇప్పుడు వీళ్ళందరూ చెబితే మరి అది రాకుండా ఆపగలుగుతున్నారా? వచ్చిన తర్వాత రెమెడీలు వెతుక్కుంటున్నారు, దాన్ని రాకుండా ఆపలేకపోతున్నారు. అంటే ఎక్కడో ఏదో ఒకటి. అందుకే ఈశావాస్యం అనేది ఫస్ట్ ఉపనిషత్తు, ఈశావాస్యం, ఉపనిషత్తులో ఈశావాస్యం ఏదో ఒక దాని చేత, ఈష్ అంటే పవర్ఫుల్ అన్నమాట. సో ఈశా, ఈట్ శబ్దం నుంచి ఈశా అనేది మనకు తృతీయ విభక్తిలో వస్తుంది. సో ఒక రకమైనటువంటి ఒక శక్తి చేత ఎవ్రీథింగ్ ఈస్ కవర్డ్, అది అందరూ ఒప్పుకున్నారు. దాన్ని డిఫరెంట్ టర్మ్స్ లో ఆమ్నిపోటెంట్ ఎట్సెట్రా ఆల్ పర్వేడింగ్ అని అన్నారు అన్నమాట. కాబట్టి ఇక్కడ అదేదో ఉందో దాని స్వరూపం మనకు తెలియదు. ఉంది అని అంటే ఎస్, ఎబో 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 ఎబో, దీనికంటే పైన, దీనికంటే పైన, దీనికంటే పైన అనేది ఏదైతే ఉందో అది లేకపోవడం అంటూ లేదు. అన్నీ కూడా ఏవైతే మీకు మనకి మళ్ళీ తర్కంలోనే చాలా, నాకు అది చెప్పాను కదా, కొంచెము మానవ మేధకు అందేటువంటి ఆ సెంటెన్సెస్ ఉంటాయి అందులో. నిత్య పరమాణు రూప, అనిత్య కార్యరూప అంటారు. సరే, పరమాణు రూపం ఇవన్నీ కూడా ఒక మన బ్రహ్మ అనేది, బ్రహ్మ అంటే బృహధాతువు, సర్వవ్యాపి,
చాలా విశ్వవ్యాప్తమైనది అని అర్థం అన్నమాట. సో ఇక్కడ ఏదైతే మనం ఇట్లా మామూలుగా చెప్పుకుంటున్నామో అంతకంటే 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 అని పోయినప్పుడు ఇవన్నీ ఇందులోంచి వచ్చినప్పుడు నిత్య పరమాణులు అనిత్య కార్యరూప వాట్ ఎవర్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇట్ గెట్స్ పెరిష్డ్ అనేది ఒక నియమం అన్నమాట, ఒక రూల్ అది. పుట్టిన ప్రతిదీ గిట్టక మానదు అని మనం మామూలు మాటల్లో చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏదైతే ఉన్నదో అది కూడా చెప్తాడు ఆయన, ముందు ముందు చెప్పబోతాడు. ప్రమాణాలకు అందదు, ప్రమాణాలకు అందేది మాత్రమే మనం తెలుసుకోగలము. ప్రమాణాలకు అందదాన్ని గురించి మనము తెలుసుకోలేము. అందువల్ల ఏమంటున్నారు, ప్రమాణై నిరూప్యమాణం వస్తు సద్భవతి. ఇక్కడ ఏదైతే శీతోష్ణాది సకారణం ప్రమాణై నిరూప్యమాణం వస్తు సద్భవతి, వికారో హి సహ వికారశ్చ వ్యభిచరతి. అది ఏదైతే ప్రమాణాలకు అందుతుందో అందుకే అప్రమేయం అన్నాడు. ప్రమాణాలకు అందనిది అప్రమేయం, కానీ ఇక్కడ ప్రమాణాలకు అందిందంటే వికారో హి సహా, అది వికృతి రూపమే. వికారం అంటే ప్రోడక్ట్, అంటే ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది, దాని నుండి వచ్చేది వికార ఈజ్, మనం మాట్లాడుకునే వికారం కాదు, వికార ఈజ్ ప్రోడక్ట్ అన్నమాట. అది వికారం ఏమవుతుంది, వికారశ్చ వ్యభిచరతి, దానిలో మార్పులు వస్తాయి. ఏదైతే మనం ఇందాక అనుకున్నట్టు శీతోష్ణాదిలో మార్పులు వచ్చినట్టు మనలో మార్పులు వచ్చినట్టు అదే విధంగా చెప్తున్నాడు. ఇక అదే చెప్పాడు, కుండల రూపంలో ఉంటుంది కానీ ఆ తర్వాత ఉండదు. అదే విధంగా ఏమవుతుంది, కారణ వ్యతిరేకమైన అనుపలబ్ధి, అది లేకపోతే ఉండదు. మళ్ళీ ఇక్కడ జన్మ ప్రధ్వంసాభ్యాం అని ప్రాగు అనుపలబ్ధి అని ఇదంతా కూడా బౌద్ధులు కూడా భలే చెప్తారు. అనుపలబ్ధికి ఈ కారణం ఆ కారణం అని చెప్తారు అన్నమాట. సో ఈ విధంగా దీన్నే గురుగారు ఇంకా మరి భాష్యము రాసినప్పుడు భాష్యానికి ఇక్కడ మరి అలా ఉంటే అసత్వం ఉంటే అన్ని లేకుండా పోతాయి కదా అని అంటే అదేం లేదు. ఎక్కడ భాష్యంలో చెప్పాడు, భాష్యంది నేను చెప్పాను కదా, కాంప్లికేటెడ్ ఉన్న చోట మనకు అవసరం లేదు. అక్కడ ఎక్కడైతే దేని విషయంలో అయితే సర్వత్రా బుద్ధిద్వయం ఉంటుంది, ఇది ఉంది ఇది లేదు అనేది ఉంటుంది. ఎక్కడైతే ఒక దాని విషయంలో బుద్ధి ఇటు అటు కదలదో అది సత్తు, అది శాశ్వతమైంది. ఎక్కడైతే మన బుద్ధి ఇదిగో ఘటము, ఇది మట్టి, ఇది చిన్న పెంకు ఇది అని అనుకుంటూ ఉంటామో, మన బుద్ధి తిరుగుతూ తిరుగుతూ మారుస్తూ ఉంటుందో అది మనకి అసత్తు అని ఇలా చెప్తూ భాష్యంలో చెప్పారు. అందువల్ల దాన్ని మనకి దానిలో అవసరం లేదు. ఓకే, ఇది దీనిలో కొంత చెప్పాను కదా, కామెంటేటర్స్ కూడా వారు ఉదాహరించారు, అది కూడా మనకు అవసరం లేదు. సరే, ఇప్పుడు చెప్తున్నాడు అనమాట, ఆత్మ అనాత్మల్లో కూడా ఇది ఒకటి సత్తు ఒకటి అసత్తు, ఆత్మ అనాత్మ. సరే ఇక్కడ ఇది కూడా అవసరం లేదు మనకి ఇప్పుడు. ఓకే, ఇది శ్లోకం ఇది చెప్పేసి స్టాప్ హియర్. సరే, కిం పునః తత్ యత్ సత్ ఏవ సర్వదా ఏవ అస్తి ఇది ఉచ్యతే. అది కిం పునః తత్, మరి అసలు ఏమిటది? సత్ ఏవ, సత్తే అని మాట్లాడుతున్నావు, ఏది సత్తు? సర్వదా ఏవ అస్తి ఇది, అన్ని వేళలందు అన్ని అవస్థల్లోనూ ఉంది అని అంటే అది ఏమిటి అంటే ఉచ్యతే. ఇక్కడ భాష్యం స్టార్ట్ చేస్తున్నారు అవతారికలాగా. ఏమిటి అంటే అవినాశి ఇది. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమప్యవ వినాశమవేస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి అని చెప్పాడు. ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ చూడండి, ఇంతవరకు కూడా ఎక్కడ రూపము అనేది రాలేదు మనకు. ఏన సర్వమిదం జగత్ తతం, తత్ తను విస్తారే అని ఉంటుంది కదా, దాని నుంచి వచ్చింది. తతం అంటే ఇక్కడ మళ్ళీ మనకు అందుకే కొంచెం గ్రామటికల్ నాలెడ్జ్ ఎందుకు అవసరం అంటే అక్కడ తత అన్నాడు ఇక్కడ తత్వం అన్నాడు ఇది అనుకోకుండా, అందువల్లనే మనకు కొంచెము ప్రతిపదార్థములు వ్యాఖ్యానాలు అవసరం అవుతాయి. సో ఏన జగదిదం సర్వం వ్యాప్తం తతం, ఏదైతే ఉందో అంటే ఇందాక నేను మాకు చెప్పాను కదా, ఈశావాస్యంలో ఉన్నది కూడా అదే మొదటి మంత్రం. దేని చేతైతే ఈ విశ్వమంతా వ్యాపించి ఉందో అది అవినాశి.
అది ఎట్టి వినాశము లేనిది. వినాశము లేనిదంటేనే సర్వకాల సర్వావస్థల్లోనూ ఉంది అని అర్థము. అవినాశి, దానికి నాశము లేదు. తత్ అవినాశి విద్ధి, దాన్ని నీవు అవినాశిగా తెలుసుకో. ఏన ఇదం జగత్ సర్వం తతం, ఏన చరాచర జగత్ వ్యాప్తం అని మనం అంటాం కదా. అది దేని చేతనైతే ఈ చరాచర జగత్తంతా కూడా కప్పబడి ఉందో, ఆవరించబడి ఉందో, అది అవినాశి. ఏదైతే ఆ శక్తి ఉందో దానికి అసలు అది అదే అని అంటున్నాడు. మీరు చూడండి, బ్రహ్మ అన్నాడు, బ్రహ్మ అనేదానికి చెప్పాను కదా విశాలమైంది అని చెప్పి. అంటే ఎందుకు పేరు పెట్టట్లేదు అంటే, ఏం పెట్టుకున్నా సగుణం అయిపోతుంది. ఎంత కాంప్లికేటెడ్ టాపిక్ అంటే, ఇది ఇలా అని అన్నాం అనుకోండి, ఒక శక్తి అని కూడా ఏమి అనొద్దు. ఏమీ లేకపోతేనే అది నిర్గుణం అవుతుంది. మనం ఏం చెప్పినా కూడా అది మళ్ళీ కిందికి దిగి వస్తుంది ఒక స్టెప్. కాబట్టి దేని చేతనైతే ఈ సర్వము ఆవరించబడి ఉందో జగత్తంతా, అది అవినాశి. దీనిని మళ్ళీ అది అవినాశి ఎలాంటిది అంటే, దీనిని వినాశము చేయడానికి ఎవరికీ సాధ్యం కాదు. అది అవినాశి లేదు, నేను దీన్ని అవినాశిని కూడా నేను వినాశం చేస్తానంటే కుదరదు. నీకే కాదు, ఎవరికీ కుదరదు. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు అంటే, ఏదైతే ఆత్మ అనేది ఏదైతే ఉందో అది ఎప్పుడూ ఉంటుంది కాబట్టి, వీళ్ళేదో పోగానే నిజమే కదా. అది మనం మామూలుగా కూడా మనం అంటాం కదా, ఏదో ఈ శరీరం నుంచి ఆ శరీరం అది అంటే, మామూలుగా ఎందుకు అంటున్నారు ఇది అంటే, ఒక అనుభవం అనుకోవాలి. ఆ, చూస్తూ ఉన్నారు కాబట్టి. అంటే ఇప్పుడు మామూలుగా మనము మానవులకి అర్థం కాదు. ఏమిటి, మనం నిజంగానే ఎవరు స్వర్గానికి పోయిన వాళ్ళు లేరు, తిరిగి వచ్చిన వాళ్ళు లేరు. కానీ మన దృష్టిలో మనం గనక లౌకిక ఉదాహరణలు తీసుకున్నట్టయితే, ఒక చెట్టు పోతుంది. ఒక చెట్టు కొట్టేస్తున్నాము. అది చెట్టు ఆమ్ర వృక్షం పోతే ఆమ్ర జాతి ఎక్కడ పోతుంది? అందుకే వీళ్ళు జాతిని ఒకదాన్ని నిత్యం అంటారు. ఎవరు, మన వీళ్ళు నైయాయికులే. అంటే మనము శాస్త్రానుబంధి అని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు బేసిక్ కాన్సెప్ట్ లో పరమాత్మ అనేది, బ్రహ్మ అనేది ఏది ఉంది అనేది ఇది వేదాంత కంప్లీట్ గా చెప్పేది మన అద్వైతం. కానీ మిగిలినవన్నీ ఏవైతే మనకు ఉన్నాయో అవన్నీ కూడా నిజం చెప్పాలంటే లౌకికంలో మనకు అందుతూ ఉంటాయి అన్నమాట. లౌకికంలో మనకి చాలా, అవును చెట్టు పోయింది అంటున్నాము. చెట్టు పోతే మరి ఇన్నాళ్ళ బట్టి ఇంకా చెట్లు మళ్ళీ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మనం మామూలుగా మనకి మనం మాత్రము ఇప్పుడు జరామరణాలను గూర్చి మన ఒక్క సెకండ్ మన ఉదయశ్రీలో నా అభిప్రాయంలో నేను చెప్పేస్తాను. ఒక్క సెకండ్ మనం ఆలోచించుకుంటే, మనకి భగవంతుడు మన జ్ఞానము ఇచ్చింది, ఇంద్రియ జ్ఞానం ఇచ్చింది. మనని మనము పొగుడుకోవటానికేనా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఎందుకంటే జరామరణాలు ఏవైతే ఉన్నాయో, జరా, వ్యాధి, మరణాలు 3 మనకి ఉన్నాయా? అంటే మానవులకు మాత్రమే ఉన్నాయా? ఈ చరాచర జగత్తులో మనకి వర్షవాతాతప శైథిల్యం అనేది ఒకటుంది. ప్రతి దానిలో మార్పొస్తుంది. బండలు కూడా కరిగిపోతున్నాయి. అసలు నదులు నదులు మాయమవుతున్నాయి. ఖండాలు ఖండాలు మాయమవుతున్నాయి. అంటే ఏమిటి? అసలు ఈ చరాచర జగత్తని మనం ఏదైతే అంటున్నామో, స్థావర జంగమాత్మకమైన జగత్తులో అన్నింటికీ ఉంది జర, మరణం అనేది. జర అంటే దాన్ని తరిగిపోవడం, మరణం అనేది కనబడకుండా పోవడం. అన్నిటికీ ఉంది. మనం మాత్రమే వాటి పట్ల ఓహో ఇది నాది, ఇది నాది పోతుంది అంటున్నాము. ఆ చెట్టు దాని ముందే దాన్ని ఒక్కసారి మనం అంటాం చూడండి, నాకే మాటలు వస్తాయి. చెట్టుకే మాటలు వస్తే ఆ గొడ్డలు తెచ్చుకున్న వాడిని చూపులతో భస్మం చేయదా? చెట్టు దాని ముందే అసలు దానంతటా దాని కొమ్మలు రాలిపోవడం కాదు, దాని పువ్వులు రాలిపోతూనే ఉంటాయి. రాలక ముందే మనం తాజాగా ఉన్నప్పుడే కోసుకుంటాము. అయ్యో అనేది అనట్లేదు. అదే మనకు మన వాళ్ళకి కించిత్తు గాయం అయిపోతే అయ్యో అయ్యో అంటున్నాం. అంటే వాటికి బాధ లేదా? అందుకే వీళ్ళు ఏం చెప్తారంట అంటే, అద్వైత వాళ్ళు అంటే కోర్స్ మనం చదువుకున్నది గురువు గారి మాటలు కొంచెం ప్రతిదానిలోను, అందుకే పిపీలికాది బ్రహ్మ పర్యంతం అంటారు కదా, అండపిండ బ్రహ్మాండం. సో ప్రతిదానిలో కూడా బ్రహ్మతత్వం ఉంది అంటారు వాళ్ళు. ఎందుచేతనంటే, ఇది ఇంకోసారి చెప్తాను. ఇప్పుడే అవుతే చాలా కన్‌ఫ్యూజ్ ఓవర్ బర్డెన్. ఫిలాసఫీ అనేది ఎలా ఉంటుందంటే, బ్రెయిన్ స్ట్రెయిన్ చేస్తుంది.
అందువల్ల చాలా తక్కువగా కొంచెం కొంచెంగా మనకి ఔషధం తిన్నట్టుగా కొంచెం కొంచెంగా తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు అంత చరాచర జగత్తులో ఇదంతా సామాన్యమే, సహజమే. మనం మాత్రం మనలో బహుశా పశువులు కూడా వాటి సమాజాల్లో, వాటి మూగ భాషల్లో అవి కూడా ఎక్స్‌ప్రెస్ చేసుకుంటాయేమో! వాటికి కన్నీళ్లున్నాయి. అవి కన్నీళ్లు కారుస్తాయి. చెట్లకి ఉన్నాయి. మరి లత కన్నీళ్లు గారుస్తోంది అంటాడు కాళిదాసు శాకుంతలంలో. తీగ కూడా. నిజమే. ఒకరి స్పర్శకు ముకుళిస్తుంది. ఒక స్పర్శకు వికసిస్తుంది. పువ్వులైనా, మరొకటైనా. కాబట్టి నిజం చెప్పాలంటే చరాచర జగత్తులో ఇదంతా కూడా ఉండి వీటన్నింటిని నడిపించే ఒకానొకటి ఉంది. అది అవ్యక్తం. అది మనకు తెలియదన్నమాట. కాబట్టి అది ఏదైతే ఉందో అది ఉంటూనే ఉంది. అందువల్లనే మీమాంసాది గురువుగారు ఎప్పుడూ కోట్ చేసేవారు. నా కదాచిద్ అనీదృశం జగత్ అంటారు. అంటే ఈ సృష్టి ఎప్పుడు ఈ ప్రపంచం ఇలా లేకుండా లేదు అంటారు. నిజంగానే మనం అనాది ఎప్పుడు ఈ ఎంతమంది వీళ్ళెవరు సైంటిస్టులు వచ్చినా ఏదో మునిగింది తేలింది అంటారే గాని లేకుండా పోయిందని ఎవరంటారు? మునుగుతుంది. వాళ్ళు కూడా అదే చెప్పారు. కల్పాంతం అన్నారు. ఏదో ఒకసారి వస్తుంది. ఏదో ఒకటి వస్తుంది. ఢామ్ అని మునిగిపోతుంది. ఎక్కడో ఒకళ్ళు 5, 6 మిగులుతారు. మళ్ళీ తేలుతుంది. సో, ఈ విధంగా ఏదైతే ఒకటి ఉందో మరి అంతా మునిగినా కూడా మళ్ళీ ఎలా తేలుతుంది? మరి ఎవరు ఆక్సిజన్ పెడుతున్నారు ముక్కులోకి అంటే లేదు. సో, ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు ఉండ ఉన్నది అనేది ఒకటి ఉంటుంది. అది ఉండనే ఉంటుంది. దాన్ని మనం ఏం చేయలేము. దాన్ని పోగొట్టాలన్నా పోగొట్టలేము. లేని దాన్ని మనం రక్షించలేము. 100 సంవత్సరాలు అంటున్నాం, 100, 20 అంటున్నాము. ఫోటోలలో పంపుతున్నాము. గిన్నిస్ బుక్‌లో పెడుతున్నాము. కానీ దాన్ని మించి ఏం చేయట్లేదు. నెల రోజులు పెడుతున్నాం వెంటిలేటర్ మీద, 6 నెలలు పెడుతున్నాం, ఇంకేదో పెడుతున్నాం, తైలాలు పూసి పెడుతున్నాం. కానీ మళ్ళీ మనం ఆ పోయిన చిన్న దాన్ని ఎక్కడో ఇంతనే గుండెకాయ అందులో ఎక్కడుంటుందో తీసుకురాలేకపోతున్నాం. అంటే ఇదేంటి అసత్తు, అదేదుందో అది సత్తు. ఇలా మనం గనక అర్థం చేసుకున్నట్టయితే కొంచెం అంటే వి షుడ్ నాట్ మేక్ కాంప్లికేటెడ్. ఏది ఇప్పుడు మనం ఏదైతే వేదాంతం అర్థం కాదు అంటాం గదా! ఒక్క విషయాన్ని అంగీకరిస్తే అంటే మనకు తెలియనిది, మనకందనిది ఏదో ఉంది అనుకున్నట్టయితే అప్పుడు మనకేమవుతుంది అంటే ఒక టైప్ ఆఫ్ రిలీఫ్ వస్తుంది. అంతా నాకే తెలుసు. నాకన్నీ ఏమంటాం పారంగతుడిని అనుకుంటే మనం పారగతుడు గాడు, పారంగతుడు కాడు. ఏది కాదు కాబట్టి అందువల్ల భగవద్గీత చదువుకున్నా, బ్రహ్మసూత్రం చదువుకున్నా అన్నిట్లో కూడా ఉండేదేంటంటే దేర్ ఇస్ సంథింగ్ బియాండ్ అవర్ కెపాసిటీ. ఎందుకయ్యా ఇదంతా గొడవ గొడవ చెప్తున్నారు అంటే ఇన్ని విధాలు చెప్పినా జనాలకు అర్థం కావట్లేదు. మళ్ళీ అందులోనే పట్టుకొని కొట్టుకుంటున్నారు కదా! అందుకని ఇంతమంది ఆచార్యులు పుంఖానుపుంఖాలుగా బయలుదేరారు. వందలు కాదు ఇప్పుడు కోట్ల కొద్ది పీఠాలు వెలిసాయి. విదేశాలలో కూడా మన ఆలయాలు వెలిసాయి. ప్రవచనకారులు కూడా పుంఖాను పుంఖాలు బయలుదేరుతున్నారు. అయినా మనిషి మారలేదు. అంటే ఏమిటి? వాళ్ళల్లో ఆ పరిపక్వత రాలేదు. పరిణతి రాలేదు. అందువల్ల ఇంకా ఈ ప్రవచనాలకి వాటికి డిమాండ్ పెరుగుతూనే ఉందన్నమాట. సో, మనం సింపుల్‌గా తెలుసుకుందాము. ఓకే. అందువల్ల దట్ వి డూ.